ప్రియులను మీ అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, అవివాహితులుగా ఉన్నప్పుడు జరిగించినటువంటి లేదా చేసినటువంటి పరిచర్య వివాహితులుగా ఎందుకు చేయలేకపోతున్నారు? వివాహితులుగా ఎందుకు జరిగించలేకపోతున్నారు లేదా చేయలేకపోతున్నారు? టైటిల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇప్పటికే అర్థమైంది అని అనుకుంటున్నాను. దేవుడు తన సంకల్పానుసారంగా మనల్ని కన్నాడు. అదేంటో మనకు తెలిసింది. తెలిసిన ఆ యవన ప్రాయములో వివాహము కాకమునుపు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉడుకు రక్తంతో బాధ్యతలు బరువులు ఈ లోక సంబంధమైనటువంటివి లేనటువంటి పరిస్థితుల్లో రాత్రులు పగళ్ళు తేడా లేకుండా ఎంత దూరమైనా ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళి విస్తృతమైనటువంటి పరిచర్యని జరిగించడం జరిగింది. అది కేవలం వాక్య పరిచర్య మాత్రమే కాకుండా ఆత్మల రక్షణే పరమధ్యేయంగా మూలముగా భావించి అందుకు దోహదపడేటువంటి ప్రతి పనిని అందుకోసము డబ్బులను సమకూర్చాలని లేదా ధాన్యమును సమకూర్చాలని చేతనైతే చేయగలిగినటువంటి పని, అది వరి కోయటం కావచ్చు, లేదంటే ఇటుకలు మోయటం కావచ్చు, గోడలు కట్టడం కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి, ఎందుకంటే అప్పటికి ఇంకా చదువులు పూర్తి కాలేదు, ఉద్యోగాలు పొందలేదు, అలాగని ఇంట్లో డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. అలాంటి పరిస్థితుల్లో పని మాత్రము ఆగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏ పని చేయటానికైనా సిగ్గుపడకుండా అభ్యంతరము లేకుండా చేస్తూ సమకూర్చి విస్తృతంగా నిజంగా చాలా చాలా సంతృప్తికరంగా జరిగించినటువంటి రోజులుగా ఉన్నవి ఉంటాయి అవి బ్యాచిలర్గా ఉన్నప్పుడు. కానీ వివాహమైన తర్వాత గడిచిన వారంలో మనం మాట్లాడుకున్నాం, కొన్ని బాధ్యతలు వస్తాయి. దానితో పాటు భార్య ముందు నేను పలచనవ్వకూడదని ఒక ఏమంటారు దాన్ని, ఈగో అడ్డం వస్తూ ఉంటుంది, అవునా? అలాగే భర్త ముందు నేను పలచనవ్వకూడదని భార్యని ఏమన్నంటే భర్త సహించలేడు, భర్తకి అవమానం జరుగుతున్నది అనంటే భార్య భరించలేదు. ఇలా బాధ్యతలు, అహములు, గౌరవములు, ఈ లోక సంబంధమైనటువంటి పలు కోణాలు ఆ మనిషిని పరిగెత్తకుండా బంధకాలు వేసి ఆపుతూ ఉంటుంది. తద్మూలంగా ఇది వరకు చేసినంత పరిచర్య చెయ్యలేడు. సరే, వ్యక్తిగా వెళ్ళలేకపోతున్నాడు, రాలేకపోతున్నాడు అనంటే అది సమంజసకరం కాదు. కానీ సరే అని కాసేపు అనుకున్నా, పోనీ ధనపరంగా ఇదివరకు ఉద్యోగం చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాడు కదా, కాబట్టి ధనపరంగా ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ధనమునైనా సమకూర్చగలుగుచున్నారా అనంటే లేదు. ఇంటి ఖర్చులు, వైద్య ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులు, ఈఎంఐలు, ఈ ఖర్చులు, ఆ ఖర్చులు, XYZ రాసుకుంటూ పోతే పెద్ద చిట్టా అవుతుంది. చివరికి నేనే ఈ నెలకి అప్పు చేయవలసి వచ్చిందన్నా ఇంకా నేను ఎక్కడొచ్చేది అంటే ఎక్కడ ఇచ్చేది అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నటువంటి విషయం. ప్రజలు అనటం కంటే విశ్వాసులు ఉంటున్నటువంటి విషయం.
ప్రియ దేవుని వారలరా, ఇది ఎందుకు అవుతున్నది అనంటే గడిచిన వారంలో మనం చదువుకున్నాం. ఏంటది? భార్యను ఎలా సుఖపెట్టాలా అని భర్తను ఎలా సుఖపెట్టాలి అని భార్య దేవుడికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వలేక జీవిత భాగస్వాములకి, పిల్లలకి కేటాయించుకోవలసినటువంటి పరిస్థితి వస్తున్నది. ముగింపు మాటలుగా వాటిని చెప్పుకున్నాము. అప్పుడు ఒక ప్రశ్న వేసుకొని ఆపేసాను. ఏంటది? అలాగైతే వివాహము చేసుకోకూడదా అన్నాడు. అలాగైతే వివాహం చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదా అనేటువంటిది ప్రశ్న. చేసుకోకూడదా అనంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఏంటి అనంటే, వ్యభిచార కారణమును బట్టి కాకుండా మరి ఏ కారణాన్ని బట్టి తన భర్తకు కానీ భార్యకు కానీ విడాకులు ఇవ్వకూడదు అని ఇది ఒక ప్రత్యేక సందర్భము. ఆ సందర్భంలో యేసయ్య చెప్తాడు. చెప్పినప్పుడు శిష్యులు వెంటనే అంటారు, అలాగైతే వివాహము చేసుకోకుండా ఉండటమే మంచిది కదా అని అంటూ ఉంటారు. అప్పుడు యేసయ్య ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19:9 చూడండి ఒకసారి. నేను చెప్పిన సందర్భం ఎక్కడ ఉంటే అక్కడ 19వ అధ్యాయము 4వ వచనం నుండి, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఇది సాధారణంగా దేనికి సంబంధించినటువంటి విషయం చెప్పాడు అంటే, ఒక ఫ్యామిలీ వారు కలిసి ఉండేటువంటి విషయాన్ని గురించి చెప్పాడు. విడిపోకూడదు అనేటువంటి ఆ ఉద్దేశంలో చెబుతూ వస్తున్నప్పుడు ఈ వ్యభిచార కారణాన్ని బట్టి కాకుండా మరి ఏ కారణాన్ని బట్టి విడాకులు తీసుకోకూడదని వారితో చెప్పాను. 7వ వచనం, అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించెనని వారు ఆయనను అడుగగా, మీరు విడాకులు ఇవ్వకూడదు అని అంటున్నారు, మరి మోషే గారేమో పరిత్యాగ పత్రిక రాసి ఇచ్చి విడాకులు తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా, మరి అప్పుడు ఆయన అలా ఎందుకన్నాడు, మీరు ఇప్పుడు ఎందుకు విడాకులు తీసుకోకూడదు అని అంటున్నారు అని చెప్పి అడిగితే మరో మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీ హృదయ కాఠిన్యమును బట్టి, అంటే ఇతరత్రమైనటువంటి కారణాలు, వ్యభిచారము ఉండదు అక్కడ. కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు కానీ అన్ని సందర్భాలలో ఉండదు. అంటే అందరి విషయంలో చెప్తున్నాడు ఆయన. ఇతరత్రమైనటువంటి కారణాలను బట్టి, లేదు నేను విడాకులు తీసుకుంటాను, నాకు నచ్చలేదు ఆవిడ, లేదా ఆయన నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, నేను అనుకున్నట్లుగా జరగట్లేదు, ఏదేమైనా నాకు విడాకులు కావలసిందే అని మొండి పట్టు పట్టి సమస్యని జటిలం చేసి ఇక ఆ కుటుంబము సాగకుండా అడ్డురాళ్ళు పెట్టినట్టుగా నిర్బంధపూరితమైనటువంటి
వాతావరణం కలిగింపచేస్తున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు అలా ఉంటే చూడండి, ఆ భార్యకి మనశ్శాంతి ఉండదు, ఆ భర్తకి మనశ్శాంతి ఉండదు, ఇరువైపులో ఉన్నటువంటి తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండదు. అలా మానసికంగా ఒక మదనములోనికి వెళ్ళి డిప్రెషన్కి లోనైపోయి పని మీద ధ్యాస లేకుండా ఒక కలవరానికి గురైపోయి తద్మూలంగా వారు మనస్సు నిగ్రహాన్ని కోల్పోయి ఒకరిని ఒకరు చీదరించుకుంటూ అసలు ఏ విషయం పట్ల దృష్టి పెట్టలేక సతమతమైపోయి దారి తప్పిపోతున్నటువంటి తరుణములో కుటుంబ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా దేవుడికి కూడా అవమానకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నటువంటి వేళ తప్పదని, తప్పటము లేదు అని, ఇంకా ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులలో మీరు కలిసి ఉండటం కంటే విడిపోవటం మాత్రం దేవునికి సమ్మతమైనటువంటి విషయం కాదు, దేవుడు కోరుకుంటున్నది కాదు, దేవుడు ఆ విషయం సూచించటం లేదు. అలాంటి ఆలోచన దేవుడికి లేదు, ఆజ్ఞ అంతకంటే లేదు, ఆజ్ఞ అంతకంటే లేదు. అయినా నేను విడిపోతాను అనంటే సంసారం అనేది పట్టి పట్టి చేయించేది కాదు. స్వచ్ఛందంగా వారికి వారుగా ఇష్టంగా మనస్ఫూర్తిగా చేయాల్సినటువంటి పని. ఎలా ఇంత చెప్పినా కూడా నువ్వు విడిపోవాలని అనుకుంటున్నావు కాబట్టి అదేదో అగ్రిమెంట్ రాసుకొని విడిపో అని అన్నాడు అంతే. అదేదో వ్రాతపూర్వకంగా పెద్దల సమక్షంలో ప్రమాణ పత్రమును రాసుకొని విడిపోండి అని చెప్పాడు. అంతేగాని విడిపోవటము ఆయనకు సమ్మతమని విడిపోమని చెప్పలేదు. అని ఆ ప్రభువు అంటే యేసయ్య ఆ మాట అనగానే వెంటనే శిష్యులు ఏమన్నారు అనంటే, కాఠిన్యమును బట్టి మీ భార్యలని విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ అసలు మొదట్లో అలాగ లేదు. అంటే ఇప్పుడు చెడిపోయినరా మీరు అంటున్నాడు. ఇప్పుడు లోకము చెడిపోయింది, ఆది నుండి అలాగున లేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప నీ భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. అంటే విడాకులు ఇవ్వటం కూడా ఏంటట తీవ్రమైనటువంటి విషయం చెప్పాడు. ఏమన్నాడు? వివాహం గురించి ఏమన్నాడు? మళ్ళీ విడాకుల గురించి ఏమన్నాడు? నేరుగా భార్యను విడనాడి ఇంకొక ఆవిడను పెళ్లి చేసుకుంటే ఆ ఇంకొక ఆవిడ విషయంలో లేకుంటే ఆమెతో అతడు ఏం చేస్తున్నట్లు అంటున్నాడు? వ్యభిచారము చేయుచున్నాడు. అలాగే విడనాడబడినటువంటి ఆమె కూడా ఎవరినైనా పెళ్లి చేసుకొని కాపురం చేసినట్టయితే ఆమె కూడా వ్యభిచారం చేసినట్టే. ఎప్పుడు? పరిత్యాగ పత్రిక ఇచ్చిన తర్వాత కూడా. విడాకులు అధికారికంగా తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కాపురము చేస్తే ఆ కాపురము వ్యభిచారమే అని అంటున్నాడు. అసలు నువ్వు విడిపోకూడదు అక్కడ. అంటే నేరుగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే అసలు నువ్వు అక్కడ విడిపోకూడదు, విడిపోయినా మరల పెళ్లి చేసుకోకూడదు. అది విడిపోకూడదు, విడిపోయినా మరలా పెళ్లి చేసుకోకూడదు. సరే, ఈ విషయంలో ఈ అధ్యాయంలో మీకు ఇదివరకు చెప్పాను, మొత్తం చదవండి, అందులో బాగుంటుంది. ఇప్పుడు తనకు తానుగా విడిపోయింది,
విడిపోయిన ఆ పరిస్థితుల్లో భర్త ఏం చేయాలి, లేదంటే భార్య ఏం చేయాలి, ఆ విషయాలు ఉంటాయి, మీరు తర్వాత చదువుకుంటారు. రెండవది, ఒకవేళ జీవిత భాగస్వామి మరణించారు, అప్పుడు ఏం చేయాలి, అవన్నీ విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనం లైన్ అటువైపు వెళ్ళలేము. ఓకే, విడిపోకూడదు, విడిపోయిన మరలా పెళ్లి చేసుకోకూడదు, చేసుకొని కాపురం చేస్తే అది వ్యభిచారము అని అన్నాడు. తర్వాత ఆయన శిష్యులు అమ్మ బాబోయ్, భార్యాభర్తలకు ఉండేటువంటి సంబంధము ఇలాంటిదైతే అంటే విడిపోని ఏ వ్యభిచారము నిమిత్తము కాకుండా వేరే కారణాన్ని బట్టి విడిపోవద్దు అంటే వామో ఆమె రాసి రంపాన పెడుతుంది, లేకుంటే మా ఆయన అబ్బో భయంకరుడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు, తాగొచ్చి కొడతా ఉంటాడు, తిడుతూ ఉంటాడు, బాధ్యత ఉండదు, డబ్బు సంపాదించడు. ఇక నా భార్య ఉన్నది అని అంటే తింటది, బజ్జి ఉంటుంది, ఓ పని చేయదు, పాట చేయదు, ఊడవదు, తూడవదు, ఎక్కడేసిన సమానం అక్కడే. ఆ ఇంటికి వస్తే కంపరం వస్తుంది, ఇంట్లో క్షణం కూడా ఉండబుద్ధి కాదు. పోనీ అదంతా అలాగున్నది అనంటే నెమ్మది ఉంటుందా అనంటే ఒక గొలగొలగొలగొల కాకిరినట్టే పడతా ఉంటుంది. ఎంతసేపు అక్కడే పోయావు, ఇదేంది అదేంది, డబ్బులేవి, ఇవేవి అవేవి, నేను భరించలేకపోతున్నాను బాబోయ్, ఈమెతో నేను ఏగలేను, నేను కాపురము చేయలేను, నాకు విడాకులు ఇవ్వండి అనంటే వద్దురా బిడ్డ, నువ్వు విడాకులు తీసుకోకూడదు. మరేం చేయాలి? జ్ఞానము చొప్పున కాపురం చేయి. భర్తకు చెప్పినటువంటి మాట. భార్య ఏం చేయమంటావు ప్రభు, ఇప్పుడు వాడు పైసలు సంపాదించడు, ఖర్చు పెడతా ఉంటాడు, ఇంకా రకరకాలుగా నా ఎడల హరాస్మెంట్ చేస్తూ ఉంటాడు, మరి విడాకులు ఇవ్వకూడదా అంటే వద్దమ్మా, నీ ప్రవర్తనను బట్టి నీ భర్తను మార్చుకో, కానీ విడాకులు మాత్రము ఇవ్వద్దు. శిష్యులు ఇవన్నీ ఇమాజినేషన్ చేసుకుని ఉంటారు. అమ్మ బాబోయ్, అంటే ఒక్కసారి వివాహము అనేది చేసుకుంటే అంటే సంతకాలు పెట్టటమో, ఉంగరాలు తొడిగించుకోవటమో, మంగళసూత్రము కట్టడం ఎంతసేపు పడుతుందండి? 3 ముళ్ళు, 1 2 3 సెకండ్స్, అవునా? ఈ సెకండ్ల వ్యవధిలో జరిగేటువంటి ఈ కార్యము ఇక జీవితకాలం బంధించేటువంటి విషయమైతే అది చాలా భయంకరమైనటువంటిది. అలాగైతే వివాహము చేసుకోకపోవటము మంచిది అని శిష్యులు అడిగారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వివాహం చేసుకోకపోవటం మంచిది అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. అప్పుడు యేసు ఏమన్నాడు? అందుకు ఆయన అనుగ్రహము నొందినటువంటి వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. గడిచిన వారం మాట్లాడుకున్నాం, రైట్? అంటే ఈ వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప ఇంకెవడును వివాహం విడాకులు తీసుకోకూడదు అని అంటే, అలాగైతే వివాహము చేసుకోకపోవటం మంచిది అని అన్నప్పుడు యేసయ్య అన్నటువంటి మాట ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? దేవుని వలన అనుగ్రహము నొందినటువంటి వారు తప్ప ఎవరును నేను చెప్పినటువంటి మాటను డైజెషన్ చేసుకోలేడు. ఆ మొదటి శతాబ్దంలోనే కాదు, 21వ శతాబ్దంలో కూడా ఎవరు దాన్ని జీర్ణం చేసుకోలేరు, యాక్సెప్ట్ చెయ్యరు, ఎవరు దానిని మ్యాక్సిమం పాటించరు. 100లో 90% ఈవెందో క్రైస్తవులు కూడా పాటించరు. క్రైస్తవులు అంటే వాక్యానుసారంగా బ్రతికేవారు అనుకుంటున్నారా అందరూ?
నో, ఏదో అలా పేరు చెప్పుకొని నడుస్తున్నారు అంతే. కానీ 100% వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారు కాదు. వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారు కాదు, జీవించలేరు. జీవించలేరు అనంటే ఈ రకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వారు జీవించలేరు. కానీ ఎవరు జీవించగలరు? దేవుని అనుగ్రహము నొందినటువంటి వారు అనంటే దేవుని అనుగ్రహము ఎవరికి వస్తుంది? దేవుని పట్ల భయము భక్తి ఉన్నటువంటి వారికి వస్తుంది. మారు మనసు నొందినటువంటి వారికి వస్తుంది. పరిశుద్ధ బ్రతకాలని తపిస్తూ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వస్తుంది. నిజమైనటువంటి మార్పు నంది పరిశుద్ధాత్మ వరమును నిజంగానే పొందుకున్నటువంటి వారికి వస్తుంది. వారు పాటించగలరు, కానీ మిగిలిన వారు పాటించలేరు. మరి క్రైస్తవులు అని చెప్పుకుంటారు కదా, చెప్పుకుంటారు, కానీ దేవుడు ఒప్పుకోవాలి కదా. వారు క్రైస్తవులని ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోరు. ప్రియులారా, వివాహ వ్యవస్థ గురించి దేవుడు ఇంత పరిశుద్ధమైనటువంటి బంధముగా ఉండాలని ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. రైట్. వివాహము చేసుకున్న తర్వాత ఇంత సమస్య ఉంటున్నది అనేటువంటి విషయము 2 కోణాలలో. ఒకటి, వివాహం చేసుకుంటే దేవునికి న్యాయంగా ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, శక్తిని, తన యొక్క సామర్థ్యమును ఇవ్వలేకపోతున్నాడు. అవునా? రెండవది, వివాహము చేసుకుంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడంటే అప్పుడు విడాకులు తీసుకోవటానికి వీలు లేదు అని అన్నాడు. రైట్. ఇక మరొక మాట మనం గమనించినట్టయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక వివాహమును గురించి, వివాహము చేసుకోకూడదా అంటే ఇప్పుడు శిష్యులు వాళ్ళ అభిప్రాయం చెప్పారు. అలాగైతే వివాహము చేసుకోకపోవటం మంచిది అని అన్నారు. పౌలు గారు చెప్పినటువంటి మాటలు ఏమున్నది? వివాహం చేసుకుంటే మీరు దేవునికి న్యాయము, అంటే న్యాయం మీన్స్ ఇది వరకు వివాహము కాక మునుపు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు ఇవ్వలేరు అని అన్నాడు. ఇప్పుడు 1వ వచనం నుండి మనం చూసినట్టయితే మొదటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో నుండి, మీరు రాసినటువంటి వాటి విషయం అంటే వాళ్ళు ఇదివరకు ఈ విషయం పట్ల సంశయం కలిగి పౌలు గారికి ఉత్తరం రాసి అడిగారనమాట. ఈ విషయంలో మా దగ్గర చర్చ జరుగుతుంది, మరి మేమేం చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంను పౌలు గారిని అడిగారు. అప్పుడు పౌలు గారు చెప్తున్నారు, ఏమంటున్నారు? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అంటే స్త్రీ అంత జుగుప్సాకరమైనదా? జనరల్గా వచ్చేటువంటి క్వశ్చన్ ఇది. ఏమన్నాడు? ఇప్పుడు మామూలుగా కరెంటును ముట్టకుండుట మనిషికి మేలు అన్నాం అనుకోండి, ఏమర్థం వస్తుంది? అమ్మో డేంజర్, ప్రాణాపాయము ఉంటుంది. అవునా? ఆ డ్రైనేజీలోని మురికిని ముట్టకుండుట పిల్లలకు మంచిది అన్నాం అనుకోండి, అంటే ఆ డ్రైనేజీని ముట్టుకుంటే ఏంటి? ఏదో రకరకాలైనటువంటి బ్యాక్టీరియా వైరస్ వస్తుంది, దాంతో అనారోగ్యము ప్రాణాపాయము ఉంటుంది. ముట్టకుండుట మంచిది. ఇక్కడ స్త్రీని ముట్టకుండుట పురుషునికి మంచిది అనంటే ఇది ఏ పర్సెప్షన్లో చెప్తున్నాడు అంటే, ఇక్కడ స్త్రీ ఏదో కరెంట్ అని, స్త్రీ ఏదో డ్రైనేజ్ అని ఈ కోణంలో చెప్తున్నటువంటి మాట కాదు. ఇక్కడ స్త్రీలతో మాట్లాడితే, ఇప్పుడు ఆయన పురుషులతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. స్త్రీలతో మాట్లాడితే వాళ్ళతో ఏమంటాడు తెలుసా? పురుషులని ముట్టకుండుట స్త్రీలకు మేలు అంటాడు. అదే అనమాట, క్యాజువల్గా చెప్పినటువంటి మాట అది. ఇప్పుడు ఎదురుగా ఎవరు ఉంటే ఆ రకమైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ముట్టకుండుట అనేటువంటి మాట యొక్క ఆంతరంగిక విషయం ఏంటి, అర్థం ఏంటి అనంటే, ముట్టకుండుట అనంటే దాని అర్థం నువ్వు అసలే తాకకూడదు అని కాదక్కడ. తాకకూడదు అనేటువంటిది కాదక్కడ. వివాహము అనేటువంటి దాని జోలికి పోకపోవటం మంచిది అని అన్నాడు.
అది విషయం. స్త్రీని ముట్టకుండుటానంటే వివాహము అనేటువంటి దాని జోలికి, అనగా భార్యాభర్తలముగా లేదా స్త్రీ పురుషులముగా మేము కలవాలి లేదా కాపురము చెయ్యాలి అనేటువంటి ఆ కోణము వైపు మీరు దృష్టి సారించకుండా ఉంటే మంచిది అని అన్నాడు. అది తర్వాత అయినను అయితే అంటే ఇప్పుడు ఇక్కడ ముట్టకుండుట అనేటువంటి మాట యొక్క అర్థం ఏం చెప్పుకున్నాం? వివాహము చేసుకోకపోవటం మంచిది అని అన్నాడు అనమాట. అయితే అది మంచిది, కానీ విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. వివాహము చేసుకుంటే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, చేసుకోకపోతే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. రోడ్డు మీద ప్రయాణాలు చేస్తే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, అసలు ప్రయాణాలే చేయకపోతే మరికొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ప్రయాణాలు చేయకపోతే ఉన్న ప్రమాదాలు ఏంటి? ప్రయాణం చేయకపోతే పనులు ఎలా అవుతాయి? ఉద్యోగం ఎలా చేసుకుంటాం? మంచి చెడు అని మన వారి యొద్దకి ఎలా వెళుతాము? కావలసినటువంటి వాటిని ఎలా కొని తెచ్చుకుంటాము? అంటే తప్పనిసరి ప్రయాణం చేయాల్సిందే. మరి ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం ఉంది కదా, యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. అరే ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి నిర్ణయం తీసుకోవటం సముచితం కదా? అంటే కడు జాగ్రత్తగా వెళ్ళాలి, అంటే మంచి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇప్పుడు 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 మనం ఈ జర్నీ గురించే మాట్లాడుకుందాం. దీంట్లో ఇప్పుడు మీరే చెప్పండి. మంచి పెద్ద అనుభవంతులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి అంటే తెచ్చుకోకపోతే నడవదు, ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు కొంచెం ఉంటాయి. ఇప్పుడు మనం మంచి వేలో వెళ్ళినా ఎదురుగవాడు మనకు యాక్సిడెంట్ చేయొచ్చు కదా. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే ప్రయాణం చెయ్యి, కానీ కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా చెయ్యి. ఆ తర్వాత ఎట్లయితే అంతే కదా. ఇప్పుడు ఫైనల్గా మనకు జనరల్గా ఉండేటువంటి విషయం అదే కదా. ఇక్కడ అసలు నువ్వు బయటికి వెళ్ళకపోవటం బెటర్ రా అన్నట్టుగా చెప్పాడు ముందు. చెప్పి అలాగని పూర్తిగా బయటికి వెళ్ళకపోతే అందరికీ కాదు కొందరికి నడవదు. ఇప్పుడు ఇక్కడ నిన్నటి గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం, దేవుని వలన నపుంసకులుగా పుట్టినటువంటి వారు ఉన్నారు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడినటువంటి వారు ఉన్నారు. పరిచర్య నిమిత్తము లేదా దేవుని నిమిత్తము, ముఖ్యంగా పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులనుగా చేసుకున్నటువంటి వారు ఉన్నారు. హ్యాండ్స్ అప్ టు దట్ సోల్జర్స్. ఏ సోల్జర్స్ వాళ్ళు? పరలోక సైనికులు వాళ్ళు. అంటే దేవుని యొక్క సైనికులు, పరిచర్య సైనికులు వాళ్ళు. నిజమైనటువంటి పోరాట యోధులు అండి వాళ్ళు. ఎంత త్యాగం అండి. ఇప్పుడు మన సైనికులన్నా కనీసం పెళ్లి చేసుకొని ఉద్యోగాలు చేస్తారు. ఆ 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో వచ్చి 1 నెలలో 2 నెలలు కాపురం చేస్తారు. కానీ అసలు వీళ్ళు కాపురం అనే కాన్సెప్ట్కే కత్తెర వేశారు, కత్తెర వేసుకున్నారు. ఎవరిది పెద్ద త్యాగం చెప్పండి ఇప్పుడు? అంటే ఇక్కడ నేను వాళ్ళని చిన్న చేయట్లా, దేశ సైనికుల గురించి నేను చిన్నగా మాట్లాడట్లా. కానీ నేనేమంటున్నానంటే వాళ్ళ ఇప్పుడు భారతదేశానికి సేవ చేస్తున్నటువంటి వారు అనేటువంటి విషయంలో ఆలోచించుకుంటే, ఇప్పుడు ఈ ప్రజానీకం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్, వాళ్ళు చాలా గొప్పవారు, మనకంటే గొప్పవారు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ కంటే గొప్పవారు ఎవరయ్యారంటే ఆ వివాహము కూడా చేసుకొనకుండా
దేవుని పరిచర్యకి తమను తాము అంకితం చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు చూడండి, వారు గొప్పవారు. వారు గొప్పవారు. అయితే అందరికీ అలాంటి జ్ఞానం, అందరికీ అలాంటి నిగ్రహము ఉండదు. మరి నిగ్రహం ఉండకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు శరీరానికి సహజమైనటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. దానిని మనం ప్రకృతి ధర్మము అని అంటాం. పురుషుడికి స్త్రీ పట్ల వాంఛ కలగటం, స్త్రీకి పురుషుడి పట్ల వాంఛ కలగటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో అసలు వివాహం అనేది జరగకపోతే అడ్డగోలుగా, విచ్చలవిడిగా, విశృంఖలంగా, జంతువుల మాదిరిగా ఈ సమాజ వ్యవస్థ దెబ్బతినే అవకాశము ఉంటుంది. అలాంటిది జరగకూడదు అంటే దాన్ని ఏమన్నారంటే వ్యభిచారము, జారత్వము, అంటే దాని అక్రమ సంబంధాలు అని అంటుంటారు. అలాంటి పాపము జరిగేటువంటి ప్రమాదము ఉన్నది కనుక ఆ ప్రమాదముతో పోల్చుకుంటే నీ భార్యలకు సమయం ఇవ్వకపోవటం మూలంగా దేవునికి సమయం నీ భార్యకి సమయం ఇవ్వటం మూలంగా దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి విషయం ఉన్న చూడండి, అది పర్వాలేదు. ఇంకా ఏమన్నాడు? వ్యభిచారము జరగడం కంటే దేవునికి కొంత సమయం తగ్గినా పర్వాలేదురా అని చెప్తూ ఏమంటున్నాడు? అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి యాక్చువల్గా భర్తను భార్య కానీ, భార్యను భర్త కానీ ముట్టుకోకపోవట మంచిది. కానీ అందరికీ ఆ నిగ్రహం లేదు. కొందరికి ఉంది, ఉన్నవారు అలా చేస్తున్నారు. అయితే అందరికీ ఆ నిగ్రహం ఉండదు కనుక వారి నిమిత్తమును చెప్తున్నటువంటి మాట, వారి నిగ్రహము లేక ఏం చేస్తారు? జారత్వములు చేస్తున్నారు. ఆ ప్రమాదము పొంచి ఉన్నది గనక ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములను నెరపవలెను. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఒకనాడు పెళ్ళెందుకు చేసుకోవాలి అంటే ఆన్సర్ ఏంటి? దేవునికి పిల్లలు కావాలి కనుక. ఈనాడు పెళ్ళెందుకు చేసుకోవాలంటే రీజన్ ఏంటి? జారత్వము జరిగే ప్రమాదము ఉంది కనుక. డిఫరెన్స్ ఇది, మార్పు వచ్చింది. పాత నిబంధన కాలానికి క్రొత్త నిబంధన కాలానికి వచ్చినటువంటి మార్పు. ఇక మరి పిల్లల విషయం ఏంటంటే మళ్ళీ అది సబ్జెక్టు వేరు, ఎందుకంటే అటువైపు వెళ్తే మన ఈ టాపిక్కి సమయం సరిపోదు. ఓకే రైట్. కారణం ఏంటి అనేటువంటి దానికి సూటిగా మనం మాట్లాడుకుంటున్నట్టు మాట. ఓకే, వ్యభిచారము జరుగుతున్నది కనుక, జరిగే ప్రమాదం ఉంది కనుక మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? మీ ధర్మములు నెరపవలెను. అంటే భార్య ధర్మము మీకు తెలిసిందే, భర్త ధర్మము మీకు తెలిసిందే. ఈ ధర్మము నెరవేర్చకపోతే కూడా పెళ్లి చేసుకున్న దానికి సార్థకత లేదు. మళ్ళీ ఇప్పుడు ఏ వ్యభిచారం జరిగేటువంటి ప్రమాదం ఉన్నదని పెళ్లి చేసుకుంటున్నారో ఆ పెళ్లి చేసుకున్న ధర్మమును నిర్వర్తించకపోతే మళ్ళీ ఏం జరిగే అవకాశం ఉంది? అర్థం కాలా? మళ్ళీ వ్యభిచారం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు భార్య తన ధర్మం నెరవేర్చలేదనుకోండి, భర్త తప్పుడు తోవలో వెళ్తాడు. అమ్మా, నీ భర్త తప్పుడు తోవలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే నీవు నీ ధర్మమును నిర్వర్తించాలి. అయ్యా, నీ భార్య తప్పుడు చూపులు చూడకుండా, తప్పుడు పనులు చేయకుండా ఉండాలి అనంటే భర్తగా నీవు నీ ధర్మమును నెరవేర్చవలసి ఉన్నది. ఇద్దరికీ చెప్తున్నాడు. కొన్నిసార్లు కుటుంబాల ఆంతరంగిక విషయాలు బయటికి వాళ్ళకి అంతగా తెలియవు. కొన్ని సందర్భాలలో
వాడు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పేసి ఆమె కాంప్లైంట్ చేయటం మూలంగానో లేకుంటే వీడు చూడటం మూలంగానో అంటున్నప్పుడు నా సమస్య నీకు ఏం తెలుసురా అని అంటాడు. అంటే కొంతమంది వాటిని సమర్థించుకోవడం కోసం వాడుకుంటుండొచ్చు అన్నమాట. కొన్నిసార్లు కొన్ని సెక్షన్లు ఎలా వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ అంటే ఎస్సీ కమ్యూనిటీని బయటి వారు ఏమైనా అంటే ఒక సెక్షన్ వాడుకుంటారు కదా, అట్రాసిటీ, అవునా? అది అన్ని సందర్భాల్లో అందులో నిజం ఉంటుందా? ఉండదు. అది అది అవకాశం ఉంది కనుక దాన్ని తప్పుడుగా వాడుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాగే స్త్రీలకి ఫేవర్గా చాలా సెక్షన్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గృహహింస, అలాగే ఇంకొకటి ఉంది కదా, ఈ గృహహింసలో అదొక ఇంక్లూడింగ్ పార్టే. ఏంటది? కట్నము, కట్నం ఇంకా తేవాలని నన్ను టార్చర్ చేస్తున్నాను. నిన్ను టార్చర్ చేసింది ఎవరు చూశారు? ఇప్పుడు నువ్వు అన్నావు. అయితే నిజంగా అడిగేవాళ్ళు ఉన్నారు, నిజంగా టార్చర్ చేసేవాళ్ళు ఉన్నారు, గృహహింస చేసేవాళ్ళు ఉన్నారు, అట్ ది సేమ్ టైం కట్నమును అడిగేటువంటి వాళ్ళు. అయితే అందరూ అడగకపోవచ్చు. ఈమె వేరే కారణాలను బట్టి విదిలించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, అందుకే నేను అన్నది ఏంటంటే కొన్ని లోగుట్టులు మనకి ఇవి, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ థింగ్స్ కాబట్టి మనకు తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. సరే, ఏది ఏమైనా భార్య, ముఖ్యంగా ఇక్కడ మనం క్రైస్తవులకు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం, నేను దేవుని బిడ్డను, పురుషుడైనా స్త్రీ అయినా దేవుడి ధర్మశాస్త్రాన్ని పాటించాల్సినటువంటి వారు, దేవుని ఆజ్ఞకి లోబడాల్సినటువంటి వారు. నైతికత, ఆధ్యాత్మికత, మనస్సాక్షి, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని కడు జాగ్రత్తతో వారి వారి ధర్మములను నిర్వర్తించాలి. అప్పుడే వివాహం చేసుకున్నటువంటి దానికి న్యాయం జరుగుతుంది. లేదు అనంటే ధర్మములు నిర్వర్తించకపోతే వివాహం చేసుకోకమునుకు వాని పరిస్థితి, ఆమె పరిస్థితి ఏంటో, వివాహం చేసుకున్న తర్వాత కూడా పరిస్థితి అంతే, తేడా ఏమీ ఉండదు. వివాహం చేసుకోకపోతే వ్యభిచారం జరిగేటువంటి ప్రమాదం ఉన్నదనే వివాహం చేసుకునే ఈవిడైనా ఆయనైనా, తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంటే వివాహం చేసుకున్న దానికి న్యాయం ఏంటి, సార్థకత ఏంటి అని అంటూ కిందికి వెళ్తున్నాడు. భర్తకే గాని భార్యకి తన దేహం పైన అధికారం లేదు. ఇది ఆరోగ్యకరంగా ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే నీ దేహాన్ని వాడుకునే అధికారం నీ జీవిత భాగస్వామికి ఉన్నది. అధికారం అనేటువంటి పాయింట్ అది అంతవరకు మాత్రమే పరిమితం. అధికారం ఉన్నదని చెప్పి బ్లేడ్తో కోస్తానంటే కుదరదు. అధికారం ఉన్నది అని చెప్పి రోగుల మంట తీసుకుని కొడతానంటే కుదరదు. అధికారం అనేటువంటి దానికి, ఎందుకంటే సందర్భం ఏంటి, పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేటువంటిది మనం అక్కడ జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం. గనుక అంటే భార్యాభర్తల ఈ అనుబంధం విషయంలో భార్య అయినా భర్త అయినా గమనించుకోవాల్సింది ఏంటంటే, నా దేహం పట్ల నా భర్తకు అధికారం ఉంది కనుక నేను ఆబ్జెక్షన్ చెప్పకూడదు. అలాగే భర్త కూడా అదే అనుకోవాలి, నా దేహం పట్ల నా భార్యకి అధికారం ఉంది కనుక నేను ఆబ్జెక్షన్ను చెప్పకూడదు, న్యాయం చేయాలి అని ఆలోచన కలిగి ఉండాలి. తర్వాత లేదు, ఇది ముఖ్యం, ఇది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేయుటకు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? రెండు కోణాలు ఉన్నాయి కదా. ఒకటి, వివాహం చేసుకుంటే ఒక నష్టం ఉంది, చేసుకోకపోతే ఇంకొక ప్రమాదం ఉంది. ఈ రెండింటి మధ్యలో ఇవ్వబడుతున్నటువంటి ఒక ఎక్స్క్లూజివ్, అవునా? ఈ ఎక్స్క్లూజివ్లో మళ్ళీ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయితే నీవైనా నీ ఆవిడైనా భార్య భర్తలు ఎవరైనా ఏంటి, దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉండాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని మాటలను ధ్యానించాలి,
అవునా? దేవుని పరిచర్యను జరిగించాలి. ఈ 3 బాధ్యతలు మీకున్నాయి. ఇక్కడ ప్రార్థన అనేటువంటి ఒక వర్డ్తో సరిపుచ్చాడు, కానీ ఇవన్నీ ఉంటాయి. రైట్? ఇవన్నీ ఉంటాయి. మరి దానికి సమయం ఇవ్వాలి కదా అనంటే ఇక్కడ ఏమంటున్నాడంటే చాలా చాలా తీవ్రమైన, చాలా లోతైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మీ ధర్మాలు నెరవేర్చాలి చెప్తున్నాను, కానీ అమ్మా, ఒరే బిడ్డ, మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయము, నీ భర్త బాగా పరిచర్య చేయాలి, నా కుటుంబానికి దీవెన రావాలి అని అనుకుంటే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే భర్త, నా భార్యకు కొన్ని తలాంతులు ఉన్నాయి, చక్కగా పాడగలదు, ఈరోజు చర్చికి వెళ్ళాలి, తాను పాడనివ్వాలి, మీ మీటింగ్ ఉంది, ఈరోజు ఆమెను పాడనివ్వాలి అని నువ్వు అనుకుంటే దేవుడు మహిమపరచబడతాడు, కొన్ని ఆత్మలు ఉజ్జీవాన్ని పొందుతాయి. నువ్వు అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ ది సేమ్ టైం నీకు పరిచర్యకు వెళ్ళాలని ఉంది, నువ్వేదో ధ్యానించాలని ఉంది, నువ్వేదో దేవునిలో ఇంకా గడపాలని ఉంది నీకు. కానీ నీ జీవిత భాగస్వామి నీ శరీరాన్ని అడుగుతున్నది. ఆ టైంకి నీ జీవిత భాగస్వామి నీ శరీరాన్ని అడుగుచున్నది. ఎంత సంక్లిష్టమైనటువంటి విషయాన్ని టచ్ చేశాడంటే మీరు చూడండి అక్కడ ఏమంటున్నాడు? ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు నువ్వు బయటికి వెళ్ళాలి. నీ పాట పాడుతాను, ప్రకటిస్తాను, దేవుని పరిచయం చేస్తాను, నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాను, నేను ఇప్పుడు బైబిల్ చదువుకుంటాను అని నీవు కానీ ఎగేసి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోకో. ఏమంటున్నాడు? ఉభయుల సమ్మతి చొప్పుననే. అంటే నీ ధర్మము నువ్వు నిర్వర్తించి నీ జీవిత భాగస్వామిని నువ్వు సంతృప్తి పరిచి, పర్వాలేదా ఇప్పుడు నేను వెళ్ళొచ్చా అని అంటే, వెళ్ళిరామ్మా, వెళ్ళిరండి అని వాళ్ళు అనగలగాలి. అంతేగాని నీ ధర్మమును నువ్వు నిర్వర్తించకుండా నువ్వు వెళ్ళకూడదు. మరి వెళ్తే ఏం జరుగుతుంది? నీ దేవుని పని మీద వెళ్తున్నాను కదా, నువ్వు దేవుని పని మీద వెళ్తున్నావు, నీ ఇంట్లో దయ్యపు పని జరుగుతుంది. ఇంకోటి అర్థమైంది పాయింట్? నువ్వు బయటకు వెళ్ళి పాట పాడతావు, ఇంట్లో పాపం జరుగుతుంది. ఇప్పుడు దీని మీద ఏది బెటరు చెప్పరే? ఏది బెటర్ చెప్పండి. మరి ఇట్లా అంటే నేనేమనుకో కదా. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఉత్తమం? ఏ నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ? భాగస్వాములకి న్యాయం చేయాలి, సమ్మతి పొందాలి, భార్య అయినా భర్త అయినా. చాలా క్రిటికల్ పాయింట్ కదా ఇది. సెన్సిటివ్ ఇష్యూ. ఇది వివేకముతో ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఏమన్నాడు? ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకండి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు, అవునా, నువ్వు నీ ధర్మం నిర్వర్తించకుండా నువ్వు పని మీద నువ్వు వెళ్ళావు, మిగిలిన వారి శరీరము అది తన వాంఛని తాను వ్యక్తం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి తప్పుడు ఆలోచన, నిర్ణయము తీసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. తద్మూలంగా ఏం జరుగుతుంది అంటున్నాడు? ఒకరిని ఒకడు ఎడబాయ, ఎక్కడ ఎన్నవచనం? ఒకరిని ఒకడు ఎడబాయకండి. మీరు అంటే ఇలా ధర్మమును నిర్వర్తించకుండా ఒకరు ఒక పని మీద వెళ్ళిపోతే మిగిలినటువంటి వారి విషయంలో మనసు నిలుపలేకపోయిన ఎడల, అంటే నిలపలేకపోవటం అంటే దాన్ని ఏమనాలి? నిగ్రహము. నువ్వు వెళ్ళావు సరే, జీవిత భాగస్వామికి ఆ నిగ్రహం ఉంటే పర్వాలేదు, కానీ నిగ్రహము లేకపోతే మోస్ట్లీ ఏం జరుగుతున్నాయి? మనస్సు చంపుకొని
జీవితం మీద విరక్తి చెందుతున్నటువంటి వాళ్ళు కొంతమంది. అంటే వాళ్ళు తప్పు చేయలేరు పాపం, కానీ ఏంది బ్రతుకు, చవిసారం లేనటువంటి బ్రతుకు అని కుమిలిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది భర్త పట్ల ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇప్పుడు వారి మధ్యలో మనశ్శాంతి ఉండదు. అదొక కోణం. అంతవరకు అంటే ఆ జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఆ లిమిట్ వరకు ఉంటారు. నా భర్త మూలంగా నాకేం సుఖం లేదు, లేదా నా భార్య మూలంగా నాకేం సుఖం లేదు, అంతవరకు ఉండి బాధపడుతూ ఉంటారు. వారి పట్ల ఇది ఎందుకురా ఇది ఉండి, ఎందుకురా వాడు ఉండి అనే అతనుండి అని చెప్పి వీళ్ళు ఆలోచన చేసుకుంటే పాపం దాకా వెళ్ళరు కొంతమంది విషయం. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో భోజనం లేకపోతే ఏం చేస్తాం, అంత సింపుల్గా. ఇంట్లో ఉండకపోతే హోటల్కి వెళ్తాం, అంత సింపుల్గా నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే తప్పు పాపము జరిగేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ చదువు ఆ మాట. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్ము శోధించకుండానట్లు మనస్సు నిలుపుకోలేకపోతే సాతాను అట ఏం చేస్తుందట? సాతానుకున్న థింకింగ్ ఎలా ఉంటుందండి? మన విషయంలో అది ఎప్పుడు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది అండ్ మనల్ని తప్పు చేయించటానికి ఎప్పుడు అవకాశంగా తీసుకుంటుంది. మన బలహీనత ఏదైతే ఉంటుందో దాన్ని అది అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ఇప్పుడు నీ నిగ్రహము లేక నువ్వు అబ్బా 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 అనే టైప్లో ఉన్నావు. అప్పుడు ఏం చేస్తాడట? అవును, వాడు నిన్ను పట్టించుకోకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు ఆకలితో ఎన్ని రోజులు ఉంటావు? ఆడి కోసం నువ్వు ఆకలితో ఉండాల్సిన అవసరం ఏముంది? లేదా ఆవిడ కోసం నువ్వు ఆకలితో ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? అది సాతాను కాస్త అంటే నీకు ఒక ఆలోచన ఉంటుంది అప్పటికే, దాన్ని ఇంకా అది ఏం చేస్తుంది? పొయ్యిలో కొరకాస ఎగేసినట్టుగా ఎగేస్తుంటుంది. పొయ్యిలో ఆల్రెడీ నిప్పు ఉంటుంది, కర్రలు ఉంటాయి, నిప్పు ఉంటుంది, కొంచెం అది మండదు. కొంచెం కొరకాసులు ఇట్లా అని ఎగేసంగానే ఏమవుతుంది? మండుతుంది. సాతాను అలా మిమ్మల్ని శోధిస్తుంది, అంటే పాపము చేయిస్తుంది. గనుక ఏం చేయాలన్నాడు? తిరిగి కలుసుకునుడి. అంటే దాని అర్థం ఏంటి? తిరిగి కలుసుకునుడు అంటే నేను ఇప్పుడు వెళ్ళి అంటే అఫ్కోర్స్ బయటికి వెళ్ళి పరిచర్య చేయటం అనేటువంటి గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. కానీ నువ్వు ఇంట్లో నీ ఇప్పుడు పరిస్థితిని గమనించుకోకుండా నువ్వు వెళ్ళిపోతే నువ్వు అక్కడేదో ఉద్ధరిస్తాను అనుకున్నటువంటి దానికంటే ఇక్కడ జరిగిపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. గనుక ఏం చేయమన్నాడు? నేను అడ్జస్ట్ అవుతారా అంటున్నాడు దేవుడు. ఒక ఫాదర్గా ఆయన ఏమంటున్నాడు? నేను అడ్జస్ట్ అవుతానురా. ఫస్ట్ నీ జీవిత భాగస్వామిని సంతృప్తిపరచు, లేదా నీ భర్తను సంతృప్తిపరచు. అదైన తర్వాతనే ఒకరి దగ్గర ఒకరు ఏం తీసుకొని సమ్మతి తీసుకొని. సమ్మతి మీన్స్ పోయిరండి. నీ భార్య ఏం చెప్పాలనంటే సంతోషంగా వెళ్ళిరండి, త్వరగా రండి అని చెప్పాలి. అలాగే నీ భార్య విషయంలో వెళ్ళు, చక్కగా పాడు, నీకు మంచి వరం ఇచ్చాడు దేవుడు, చక్కగా పాడు. నువ్వు పాడుతుంటే అబ్బా జనాలు వింటుంటే వాళ్ళు చప్పట్లు కొడుతుంటే నేను ఎంత ఆనందపడుతున్నా తెలుసా? నాకు గర్వపడుతున్న భార్య ఇంత బాగా పాడుతున్నది అని. నువ్వు వెళ్ళు పాడి, కానీ త్వరగా వచ్చేయి అని చెప్పి నీ భర్త చెప్పగలగాలి. లేదంటే నెవర్. కొంతమంది ఈ కాన్షియస్ ఉండదండి. దేవుని సేవ 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 అని పోతా ఉంటారు. అందుకే పేతురు ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళాడు? ఎందుకు? నీడ్స్ ఉంటాయి. పౌలుకి భార్య లేదంటే ఆయన చేసుకోలేదంటే ఈయన ఏ కేటగిరీ కిందకు వస్తాడో తెలుసా? పరలోక రాజ్యము నిమిత్తము తనను తాను నపూంసకునిగా చేసుకున్న వాడి కిందికి వస్తాడు. లేదంటే నిగ్రహము సమగ్రంగా ఉన్నటువంటి వాడి కింద వస్తాడు.
నిగ్రహము సమగ్రంగా ఉన్నటువంటి వాడి కిందికి వస్తాడు. రైట్, చాలా సున్నితమైనటువంటి విషయాలు టచ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. అంటే ఇక్కడ ఏంటి అంటే పౌలు గారు తన అనుభవంతో, తనకున్నటువంటి వివేకముతో, పరిశుద్ధాత్మ తనకిచ్చినటువంటి ఆలోచనతో ఆయన ఈ విషయాన్ని చెప్పాడు. అయితే ఇది నా సలహా, దేవుని ఆజ్ఞ కాదు అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి అంటే ఇప్పుడు బైబిల్తో 66 పుస్తకాలే కాదు, ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయని చెప్పి అనేటువంటి వారు ఉన్నారు. కానీ ఆ చాలా పుస్తకాలకు చోటు దక్కకుండా 66 పుస్తకాలకి చోటు దక్కింది అంటే దాన్ని ఏమర్థం చేసుకోవాలి? దేవుడు ఏవి ఉండటం మంచిది అని భావించాడో అంతకు మాత్రమే ప్రేమ చేశాడు. అంతేనా? అంతవరకు మాత్రం ప్రేమ చేశాడు. మరి పౌలు గారు ఇది నా సలహా అనేటువంటి మాటను దేవుడు ఎందుకు ఉంచాడు ఇందులో? అరే నా బిడ్డగా నువ్వు మంచి మాట చెప్పావురా, ఆ మాట బైబిల్లో ఉండాలి. ఇప్పుడు కొన్నిసార్లు పిల్లలు మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఓకే, మంచి నిర్ణయం తీసుకున్నావురా, క్యారియన్ అని అంటాం కదా. లైక్ దట్ ఇప్పుడు పౌలు గారు ఇచ్చిన సలహా మంచిది అని చెప్పి ఈ కొరింథీ పత్రికలో దాన్ని ఉండనిచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ అభిప్రాయమే దేవుని. ఇప్పుడు ఫీనెహాసు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. చంపేశాడు. అక్కడ ఫీనెహాసు దేవుని ఏం అడగల, లేదంటే దేవుడే ఫీనెహాసుని వెళ్ళి చంపరా అని చెప్పి నేరుగా చెప్పలా. ఫీనెహాసు ఒక డిసిషన్ తీసుకున్నాడు, చంపేశాడు. తర్వాత దేవుడు దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఏమన్నాడు? నేను ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నానో నేను చెప్పక మునిపే వాడు అలాంటి ఆలోచన కలిగి ఉండి దాన్ని జరిగించాడు. కనుక ఫీనెహాసు మంచి పని చేశాడు అని అన్నాడు. అంటే కొన్నిసార్లు మనుషుల ద్వారా ముందే జరుగుతాయి మంచి పనులు, దాన్ని మంచిదైతే మంచిది అంటాడు దేవుడు, చెడ్డదైతే చెడ్డది అని అంటాడు. ఇలాంటి విషయం అనమాట ఇది ఇక్కడ నా సలహా అనేటువంటి విషయంలో. రైట్. ఆ తర్వాత ఎడవచనంలో మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను అంటే నా వలె ఉండటం బెటర్. ఫైనల్ ఏంటంటే నా వలె ఉండటం బెటర్. పెళ్లి చేసుకోకపోవటం మంచిది. చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఎవరైనా దేవుని సేవలో ఉంటాను అన్నట్టు వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, మ్యాటర్ లేదా అని అంటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు, మెదడుందా? అతడు ఏ ఇంటెన్షన్తో ఉన్నాడు, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు, పూర్వపరాలు ఎరగకుండా పూర్వాపరాలు ఎరగకుండా మాట్లాడేస్తూ ఉంటారు. అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ నిర్ణయాలు ఏంటి అని నువ్వు ఎరగాలి. రైట్. నా వలె ఉండుట మంచిది అని అన్నాడు. తర్వాత అయినను ఇక్కడే ఒకడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఒకడు వద్దు అని అనుకుంటున్నాడు. ఒకడు ఒక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకు ఉన్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని నీవు నిందించటానికి, తప్పు పట్టడానికి లేదా క్రిటిసైజ్ చేయటానికి వీలు లేదు. ఇప్పుడు ఏమనుకోవాలో తెలుసా? పెళ్లి చేసుకునేవాడు దేవుని నిమిత్తమే చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నవాడు కూడా దేవుని నిమిత్తమే చేసుకున్నాడు. ఈ దేవుని నిమిత్తం అని ఎందుకు పదం వాడానంటే, నువ్వు పాపం చేస్తే దేవునికి అది బాధేస్తుంది కదా. గనుక వారికి సామర్థ్యములు, నిగ్రహములు అన్నాం కదా, వారికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి వారు ఆ నిర్ణయమును తీసుకుంటారు, కృపా వరమును బట్టి ఆ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి వారి విషయంలో మనం కామెంటరీలు చేయటానికి వీలు లేదు. తర్వాత అంటే ఇక్కడ ఈ కామెంటరీలు అన్న కాడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఇన్ డీప్లోనే ఇక ఎట్లాగ ఇంత దూరం వచ్చాం కాబట్టి మళ్ళీ ఇలాంటి మాటను మళ్ళీ పనిగట్టుకుని తీసుకురావటం అంటే అక్కడ వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఉభయలో సమ్మతి చొప్పుననే అని అన్నాడు కదా. నువ్వు బయటకు రావాలన్నా ఇంకే పని చేయాలన్నా అంటే ఆల్మోస్ట్ ఆల్
ఎప్పుడు ఇవే కారణాలు ఉండవు, కాకపోతే వాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మాట చెప్పకుండా ఉంటే మంచిది అనేటువంటి కోణంలో కూడా ఉన్నా, కానీ చెప్పాలి. ఏంటి అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన చర్చికి లేటుగా వచ్చాడు. గల కారణం ఏంటంటే ఇందాక మీద మాట్లాడుకున్న సబ్జెక్టే అయి ఉండొచ్చు. అర్థమైందా? అప్పుడు ఆ వ్యక్తిని ఉద్దేశించి మనం ఏం మాట్లాడకూడదు, తప్పుడుగా మాట్లాడకూడదు. కారణము సంథింగ్ ఈజ్ దేర్. రైట్. ఇవన్నీ చెప్పి కింద ఏమంటున్నాడు అని అంటే, నా వలె ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్. నేను మనసు నిలుపలేను, నాకు ఇది క్షణం క్షణం అటెన్షన్ మెయింటైన్ చేయటం అనేటువంటిది నాకు చాలా కష్టము అవుతున్నది, ఇది నాకు అనీజీ అయిపోతున్నది, నేను నిగ్రహము అంటే ఇంకొక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, నేను ఏ పనిలో ఉన్నా కూడా అదే యావ కలుగుతున్నది, అదే స్పృహ వస్తున్నది, అది నన్ను డిస్టర్బ్ చేస్తున్నది. కొందరికి ఉంటుంది. అలాంటి సమయంలో నీవు వివాహము చేసుకోవటమే మంచిది. ఆ మాట ఇక్కడ ఎన్న వచనము 8-9 చెప్తున్నాడు. నా వలె ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రు అనంటే ఇది లీగల్గా విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనంటే రైట్, వాళ్ళు చేసుకోవచ్చు. అయితే వాళ్ళతోనూ చెప్తున్నాను, ఒకవేళ నా వల్ల ఉండాలి అని అనుకుంటే మీరు ఉండొచ్చు అని చెప్తూ, అయితే మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, పాపము చేయటం కంటే పెళ్లి చేసుకొనుట మేలు. పెళ్లి చేసుకొనుట మేలు. ఇక్కడికి ఆపండి. అంటే ఇదంతా అధ్యాయం అంతా అదే, పెద్ద సబ్జెక్ట్ అది. ఓకే, అంటే ఇప్పుడు ఫైనల్గా మనకు అర్థమైంది ఏంటనమాట, ఈ రెండు సందర్భాలలో పెళ్లి చేసుకోకపోవటం అంటే పెళ్లి చేసుకోవటం ఉత్తమం, పెళ్లి చేసుకోకపోవటం ఉత్తమోత్తమం. అర్థమైందా? పెళ్లి చేసుకోవటం ఉత్తమం, పెళ్లి చేసుకోకపోవటం ఉత్తమోత్తమం. కనుక పెళ్లిని తప్పు పట్టకూడదు, పెళ్లి చేసుకోకపోవటాన్ని తప్పు పట్టకూడదు. కానీ పెళ్ళైనటువంటి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, వారి వారి ధర్మములను నిర్వర్తించాలి, ఉభయుల సమ్మతి చొప్పున మీరు దేవుని పరిచర్యలో పాల్పంచుకోవాలి. ఇక్కడ ఎవరు అడ్జస్ట్ అవుతున్నారండి ఫైనల్గా? ఇప్పుడు దేవునికి స్తోత్రం చెబుదామా? ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అడ్జస్ట్ అవుతున్నాడండి. నేను అడ్జస్ట్ అవ్వనురా, తేడా వచ్చిందంటే ఏం తీస్తా, చెవడలు తీస్తా అన్నాడు అనుకోండి, ఏంటి మన పరిస్థితి? అందరు బుక్ అయిపోడే, మ్యాక్సిమం అందరు బుక్ అయిపోతారు కదా. దేవుడు అడ్జస్ట్ అయ్యాడు. పిల్లరా, ఈ మాటలు మీ మొదలు పెట్టుకోండి. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ఆలోచించుకుందాం.